హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మేమైతే వెంగమామ అన్నప్రసాద కేంద్రానికి అయితే తినడానికి అయితే వచ్చేసినాం. లోపల అయితే మల్టీప్లెక్స్ ఎట్లుంటాయి అట్లున్నది. వామ్మో, చాలా అంటే చాలా మంది ఉన్నారు లోపల. ఫుడ్ టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే ఇంత బాగుంటది అనుకోలేదు. మంచిగా తిన్నా. ఇంత మందికి ఫ్రీగా ఫుడ్ పెట్టడం అంటే చాలా గ్రేట్ అసలు. ఇక మంచిగా తినేసి అయితే ఆ అమ్మాయికి అయితే బాయ్ చెప్పినాం. తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక మేము కూడా పొద్దున్న లేసి అరుణాచలం పోదామని అయితే టాక్సీ కోసం చూసినాం. టాక్సీ అతను అడుగుతూ మాత్రం 8,000 అన్నాడు. అందుకే మేము బస్సులో వెళ్తున్నాం. బస్ టికెట్ వచ్చేసి అయితే 250 తీసుకోండు పర్సన్ కి. ఎవరైనా తిరుపతికి వచ్చి అరుణాచలం వెళ్ళాలనుకుంటే మాత్రం బస్ లోనే వెళ్ళండి, టాక్సీ అస్సలు తీసుకోకండి. ఇక బస్ ఎక్కిన తర్వాత అయితే పాటలు వినిపించినాయి. పాటలు ఎక్కడ నుండి వినిపిస్తున్నాయి అబ్బా అని చూస్తే ఆ సంచలనం అయితే స్పీకర్ ఉంది. అది చూసి నేను మా ఫ్రెండ్ అయితే చాలా నవ్వుకున్నాం. అట్లనే ఆ తమిళ పాటలు వినుకుంటా 4 అవర్స్ తర్వాతనైతే తమిళనాడు అయితే వచ్చేసినాం. అరుణాచలం వచ్చిన వెంటనే మేమైతే రూమ్ల కోసం ట్రై చేసినాం. మాకు వెంటనే రూమ్లు అయితే దొరికినాయి. 1500కే మాకైతే 2 రూమ్స్ ఇచ్చేసిండు. ఇక మేమైతే గిరి ప్రదక్షిణ ఇప్పుడు చేద్దామా లేకపోతే రేపు మార్నింగ్ చేద్దామా అనే డిస్కషన్ ఉన్నాము. ఎప్పుడు చేసినామో నెక్స్ట్ వీడియోలో ఇద్దాం. బాయ్ ఫ్రెండ్స్.